తంతే గారెల బుట్టలు పడ్డారన్నది పాత సామెత. బుద్ధ వెంకన్న పేడతట్టలు పడ్డట్లుగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ దొరక్క కొంత అసంతృప్తిలో ఉన్న వెంకన్నకు ఇప్పుడు అధికార పార్టీ నేతగా ఒక్క పని కూడా చేయించలేకపోతున్నారన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. ఏ పని చేయించలేని వాడిని అధికార పార్టీలో ఉండే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించుకుంటున్నారు. నిజానికి వెంకన్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే దాన్ని బీజేపీకి కేటాయిస్తూ సుజనా చౌదరి పోటీ చేయించడంతో బుద్ధ ఏమీ చేయలేక నిలబడిపోయారు. అయిష్టంగానే సుజన కోసం పనిచేసి ఆయన గెలుపులో ప్రధాన భూమిక వహించారు. అధికార పార్టీ దర్పాన్ని ప్రదర్శించలేకపోతున్నానని బుద్ధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అంతా ఎమ్మెల్యే సుజన చెప్పినట్లు జరుగుతుందని, తనను ఎవరూ లెక్క చేయడం లేదని ఆయన బహిరంగంగానే అంటున్నారు. బుద్ధ తన అనుచరులకు న్యాయం చేయించలేకపోతున్నారట. వారు అడిగిన పని ఒక్కటి కూడా చేయించలేదట. ఒక ఎస్ఐ, ఒక సిఐని కూడా బదిలీ చేయించలేకపోతే మీ నాయకత్వం ఎందుకని అనుచరులు ప్రశ్నిస్తున్నారట. ఇక అధికార టీడీపీలో ఉండి ప్రయోజనం ఏంటని బుద్ధ ప్రశ్నించుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు లభించని గౌరవం టీడీపీ నేతలకు లభించడం లేదన్నది బుద్ధ ఆవేదన. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్లు తన్నులు తిన్న తమకు ఇప్పుడు లభించే గౌరవం ఇదేనా అని బుద్ధ ప్రశ్నించుకుంటున్నారు. తన అనుచరులకు ఆయన క్షమాపణలు చెప్పుకుంటున్నారు. అప్పట్లో తన కోసం కేసులు ఎదుర్కొన్న వారికి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు చిత్రపటాన్ని తన రక్తంతో కడిగానని, ఇప్పుడు మాత్రం తనకు రోడ్డు పక్కన పడేశారని బుద్ధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రానప్పుడు తాను అసంతృప్తి చెందలేదని, ఇప్పుడు మాత్రం తాను ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని ఆయన చెప్పుకుంటున్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదని, కనీసం తన బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నానని బుద్ధ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి బుద్ధ ఆవేదన చంద్రబాబు చెవులకు చేరుతుందో లేదో చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.